అంచెలంచెలుగా ఆంధ్రజ్యోతి నిజంగా చెప్తున్నా ఇప్పుడు న్యూట్రల్ వస్తుంది. ముందు ప్యూర్ కాంగ్రెస్ సైడ్ తిరిగిపోయిన ఉండే, థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జర న్యూట్రల్ వచ్చుడు స్టార్ట్ అయింది ఆంధ్రజ్యోతి. పరీక్ష కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు నగరాల వారిగాను రేపు మధ్యాహ్నం 12 లోపు ప్రకటించాలి. ఎన్టీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు 22న మరోమారు విచారణ. సుప్రీంకోర్టు ఏమన్నదో మీకు చెప్తా ఫ్రెండ్స్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏం మాట్లాడిందంటే పొద్దున 10:30కు మొదలైంది, సాయంత్రం 6:30 వరకు అత్యున్నత న్యాయస్థానం చంద్రచూడ్ గారి హయాంలా మొత్తం నడిచింది. కన్క్లూజన్స్ ఏమని వచ్చినాయి అంటే సమరైజ్ చేసి చెప్తున్నా. ఇఫ్ ద కోర్ట్ ఫైండ్ ఎవిడెన్స్ సజెస్టింగ్ వైడ్ స్ప్రెడ్ కోర్ట్ ఫైండ్స్, ఇఫ్ ఇంగ్లీష్ అనే వర్డ్ కరెక్ట్గా ఉండ్రి. ఇఫ్ కోర్ట్ ఫైండ్స్ అంటే పేపర్ లీక్ అనేది ఈ రెస్పెక్టివ్ సెంటర్స్లో కాకుండా మేజర్గా అయిపోయి అయితే అప్పుడు రీటెస్ట్కి ఆర్డర్ ఇచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పి రాస్తే పేపర్ లీక్ అయిందని నమ్మిన సుప్రీంకోర్టు ఆదేశించిన సుప్రీంకోర్టు అని వెలుగుడు రాస్తాడు. చూడు రూపాయి, ఇది జర్నలిజం. ఇది జర్నలిజం. అడిగి చెప్తున్నారే సిగ్గు తప్పినోడు ఆయన పేరేమో ఉంటుంది, ఆనంద్ అనేమో పేరు ఉంటుంది, ఆయన పేరు ఆనంద నరేష్ అని అనుకుంటా, ఆయన పేరు కూడా చెప్తున్నా. ఇవాళ నువ్వు కమెంట్లు పెడతావు కదరా మాకు, ఇప్పుడు మొత్తం విను. పార్షల్ రీటెస్ట్ అంటే ఎక్కడెక్కడైతే సెంటర్లల్లా నేను క్లారిటీగా చెప్పిన ఈ సెంటర్లలోనే గ్రేస్ మార్క్ యాడ్ అయింది. ఈ సెంటర్లలో అయితే ఇక్కడ పార్షల్ రీటెస్ట్ ద కోర్ట్ షుడ్ ఆప్ట్ ఫర్ రీటెస్ట్ ఓన్లీ ఇన్ స్పెసిఫిక్ సెంటర్స్ ఆఫ్ రీజియన్స్ సస్పెక్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఇర్రెగ్యులారిటీస్. This is not the statement of Girish Daramuni or Chitragupta. Dismissal of petition. If the court is satisfied with the investigation report and finds no substantial evidence of malpractice, they might dismiss the petitions and uphold the current results. సెంటర్ల వారీగా రిజల్ట్ని పిల్లల పేర్లు డిస్క్లోజ్ చేయకుండా అలా పేర్లు ఫోటోలు పెట్టకుండా రిజల్ట్లు పెట్టండి అని చెప్పిండ్రు. ఓకే, దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఎట్లుంటాయి ఏముంటాయి అనేది కూడా చూడమని చెప్పిండ్రు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ చదివిన తర్వాత మేము మాట్లాడతాం. మీకు అర్థమైందా? ఏదో వచ్చి గాయ గత్తర ఉండదు. మనం ఆనాటికైనా ఒకటే స్టాండ్ తీసుకున్నాం. ఇట్ మ్యాటర్ సబ్జూడిస్ ఉంది. పేపర్ లీక్ ఎన్ని సెంటర్లలో అయింది అది ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇక్కడనే ఒప్పుకున్నారు, ఇక్కడ వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ చేసుకున్న తర్వాత దీని మీద ఏం కార్యాచరణ తీసుకుందామని అన్నది 10:30 నుంచి 6:30 వరకు డిస్కషన్ అయింది నిన్న అత్యున్నత న్యాయస్థానంలో. ఎంతమందికి వచ్చినాయి టోటల్ 23. చంద్రచూడ్ గారు అడిగారు కదా, మీరు చూడరురా భయ్ ఎప్పుడన్నా పోయి టైం స్పెండ్ చేసి దేశంలో ఏమవుతుందో చూడాలా. ఆడిడి చెప్పినాయి కావు లొల్లి పెట్టడానికి. మేము చూసినాం నిన్న 10:30 నుంచి 6:30 వరకు మొత్తం చిత్రగుప్తు టీం అలర్ట్ ఉండే నీటి మీద ఏమవుతుందనని. మీరు మాకు చెప్తారు 60 సజెషన్లు నాకు చెప్తున్నా నేను. జాన్ దేదింగే దేశకెళ్ళి అని అంటారు కదా, ఇగో హకీకత్లో చూపిస్తాం మేము ఇక్కడ. జాన్ దేదింగే నేనే చెప్తున్నా కదా. ఆ 150 అవేవైతే 7 సెంటర్లో 14 సెంటర్లో అనేది కిరికిరి అయింది కదా మొత్తము. అసలు ఇది ఏ టైంలో జరిగింది అన్నది కూడా జరిగింది. ఏ స్టూడెంట్స్కి 720 మార్క్స్ వచ్చినాయి అని చెప్పి చంద్రచూడ్ గారు అడిగితే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ది చెప్తే చంద్రచూడ్ గారు కొన్ని క్వశ్చన్స్ అడిగినరు. టోటల్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు? 23 లక్షల మంది. అరే అమెరికా లాంటి పెద్ద దేశాలల్లా మన తెలంగాణకు ఉన్న పాపులేషన్ కూడా ఉండదో మొత్తానికి చెప్తే 2-3 రాష్ట్రాల పాపులేషన్ అమెరికాకు ఉండదో రాసేటోళ్ళు. అరే జనాభా కూడా చెప్తున్నానా, మన సగం భారతదేశం కలిపితే కూడా మొత్తం అమెరికా ఉండకపోవచ్చు, ఉండదు. ఓపెన్గా చెప్తున్నా. అట్లాంటి జాగాలలో తిప్పి కొడితే కొంతమంది ఎగ్జామ్లు రాస్తారు. ఎంతమంది స్టూడెంట్లు ఉంటారు టోటల్గా, వాళ్ళు ఎగ్జామ్లు రాస్తే అది సెమిస్టర్ వైజ్ రాపిస్తుంది అమెరికా. సెమిస్టర్ వైజ్ మొత్తం రాపిస్తూనే ఉంటుంది సంవత్సరం అంతా. 23 లక్షల మందికి ఇట్లా రాపిచ్చిండ్రు నా దేశంలో. అది చేంజ్ అంటే. దీని మీద ప్రోత్సహించుడు బంద్ చేసి గాయ గతరు. ఎస్ డిస్క్రిపెన్సీస్ అయితే నేనే అంటున్నా కదా, అది భారతీయ జనతా పార్టీ ఉండని ఏదని ఉండని ఊపా చట్టం కింద బుక్ చేయాలంటున్నా నేను. ఇది ఎడ్యుకేషనల్ టెర్రరిజం అవుతుందని చెప్తున్నాను. ఆంధ్రజ్యోతి కరెక్ట్ రాసింది ఇలా. ఆంధ్రజ్యోతి అయితే చాలా సంవత్సరాల నుంచి పేపర్లు చదవడం బంద్ చేసారు జనాలు. ఎందుకంటే ఒక ఏకపక్షంగా రాయడం అనేది ఒక విధానం అయిపోయింది. ఒక పేపర్ చదివితే ఒక పార్టీకి, ఇంకొక పేపర్ చదివితే ఇంకో పార్టీకి, వాళ్ళ భజనలే చేసుకున్నాడు తప్ప అసలు నిజమైన న్యూస్ దొరకడు బంద్ అయిపోయింది. అందుకే జనాలు పేపర్ కూడా చదవడం బంద్ చేసారు. ఈవెన్ మేము కూడా ఒక పార్టీలను కూడా నమ్ముతలేరు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ పైన బురద చల్లుతారు. ఇటు కాంగ్రెస్ వాడు చల్లుతాడు, ఇటు టీఆర్ఎస్ వాడు చల్లుతాడు. మన తెలంగాణ మట్టుకు మాట్లాడతాడు. దేశం మొత్తంలో ఇండి కూటమి
చల్లుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్నోళ్ళు మళ్ళీ భారతీయ జనతా పార్టీలో కొద్ది డాక్టర్లు కూడా ఉన్నారు కదా, కీలకమైన పదవులు, మేధావులంతా బీజేపీలు ఉన్నారు కదా. మళ్ళీ ఒక్క నాయకుడు మాట్లాడాడు, ఒక్క నాయకుడు వచ్చి డీటీ మీద జరిగింది సుప్రీంకోర్టుకి ఇట్లా చెప్పింది, పేపర్లలో ఏం రాస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. నాయకులు మేధావులను దగ్గర నుంచి విషయం తీసుకొని మాట్లాడాలి. బాధంతి అలా భారతీయ జనతా పార్టీ ఇది ఏందనంటే శ్రీధర్ అన్న, కార్యకర్తలు ఓన్ చేసుకుంటారు పార్టీని, నాయకులు డిజోన్ చేస్తారు కార్యకర్తలని. కార్యకర్తలు కసి మీద అట్లెట్లా అన్నా నువ్వు ఏంది చెప్పినా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా, మనకు పంపిస్తారు డాటా. నేను చర్చపై రెడీ అంటున్నా, నువ్వు ప్లేస్ చెప్పు, నేను వస్తాను వీటి మీద. జిగర్ల దమ్ముందా ఛానల్కి నన్ను విలువనికి అని అడుగుతున్నా. రండి నేను వస్తా. ఐ డోంట్ రిక్వైర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏ ప్రిపరేషన్ యాజ్ వెల్. నేను డైరెక్ట్ ఎక్స్టెంపోర్ మాట్లాడతాను వీటి మీద. అరే ఇగో ఫస్ట్ నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. జర్నలిజం అనేది ఇక మాట్లాడతారు చూడు, ఓ పెన్ను, ఓ పెద్ద అది బ్యాగు పేపరు పెన్ను బ్రెయిన్ ఇచ్చిండు దేవుడు, జర పెట్టుర్రి అని అంటా నేను. వాళ్ళందరికీ జర్నలిస్టులు చేస్తారు చూడు, పొద్దుగాలు లేచి గాళ్ళకి చెప్తున్నా, చదివిన మొకాల అన్న 10:30 నుంచి 6:30 వరకు ఇవ్వడం చూస్తాడా? నిన్న మీరు చూసిరు కదా 2-3 స్క్రీన్లు మొత్తం అవి మన నడుస్తున్నాయి మా దగ్గర ల్యాప్టాప్లలో. నాకు గంటకు అప్డేట్ వస్తూనే ఉన్నది నా వాట్సాప్లో, గంటకు. మళ్ళీ ఇలా టైమ్స్ ఆఫ్ ఇండియా తీసి చూడుర్రి, నేను చెప్పడం కదా, టైమ్స్ ఆఫ్ ఇండియా తీసి చూడుర్రి. చలో నన్ను నమ్మకూరు మీరు. క్లారిటీగా ఒక్కొక్క స్టేజ్ దగ్గర లంచ్ తర్వాత ఏం మాట్లాడిరు, గంట తర్వాత ఏం మాట్లాడిరు, నెక్స్ట్ గంట తర్వాత ఏం మాట్లాడినరు, చంద్రచూడ్ గారు క్వశ్చన్లు ఎట్లా వేసిండ్రు, ఆన్సర్ హూడ్ మన అడ్వకేట్ గారు హూడ్ ఎట్లా ఇచ్చారు, మన సొలిసిటర్ జనరల్ గారు ఎట్లా మాట్లాడినరు, క్లారిటీగా ఉన్నాయి. ఇఫ్ అని అనే మాటకు పేపర్ లీక్ యాక్సెప్టెడ్. మళ్ళీ మీ ఇఫ్ అండ్ బట్ కండిషన్స్ పెట్టి రుణమాఫీ చేస్తే V6కి అలౌడ్, అది చింతపండు నవీన్ గారికి అలౌడ్, అది తులసి చంద్ గారికి అలౌడ్, అది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే మొత్తం చెప్పేస్తాడు. ఇక వాళ్ళకి కొన్ని గుర్తులు ఉంటాయంట, కొడవలి గుర్తు, క్వశ్చన్ గుర్తు, కొడవలి గుర్తు. క్వశ్చన్ గుర్తు, కొడవలి గుర్తు. వెనకటికేమో కొడవలిల కమ్యూనిజం చూసుకున్నారు, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ల కమ్యూనిజం చూసుకున్నారు. నేను చెప్తున్న ఫ్రెండ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ అనలిస్ట్ టుడే ఎవరైతే చెప్తారో చూడు మేము అనలిస్టులము అని చెప్తారో చూడు, వాళ్ళు వెనకటికి కమ్యూనిస్టులే. ఇలా చెప్పే ప్రతి ఒక్క అనలిస్టు వెనకటికి కమ్యూనిస్ట్. వీళ్ళ అని చెప్తున్నా. వీళ్ళు జర న్యూట్రల్గా రాశారు, సీరియస్గా నాకు నచ్చింది.